మా బర్రె ఈ రోజుతో 9వ రోజు అనమాట. అందుకని ముత్యాలమ్మ గుడికి వచ్చాము. అమ్మవారికి పెరుగన్నం పెట్టి ముత్యాలమ్మకు పెట్టుకున్నా నేను. అంటే కొత్తగా బర్రె అయితే ఈ విధంగా ముత్యాలమ్మకు పెడతారనమాట. పెరుగన్నం నైవేద్యంగా పెడతారు. అంటే కొత్త పాలతోటి ఈ విధంగా పెరుగు నైట్ తోడబెట్టి పొద్దున్నే నిండుగుండ అన్నం తీసి కొద్దిగా ఈ విధంగా పెరుగు కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. కొంతమంది 9వ రోజు పెడతారు, కొంతమంది 11వ రోజు పెడతారు, కొంతమంది 5వ రోజు కూడా పెడతారు. కానీ మాకు జున్ను పాలు 4 రోజుల దాకా అయినాయి. అందుకని 5వ రోజు కుదరలేదు. ఆరో రోజు పెట్టరు. 7వ రోజు వద్దని చెప్పేసి ఇంక 8వ రోజు కూడా వద్దని 9వ రోజు పెట్టాము. అందులో మళ్ళీ మంగళవారం 9వ రోజు అమ్మవారికి నైవేద్యం పెరుగన్నం పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాం. పాలు పుష్కలంగా ఇవ్వాలి. బర్రె దూడ అనేది ఆరోగ్యంగా ఉండాలి. పాలు నిండుకుండా కావాలి ఎప్పటికీ అని దండం పెట్టుకొని ఈ విధంగా అమ్మవారికి పెరుగన్నం నైవేద్యం సమర్పించుకున్నాను. అలాగే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత చుట్టుపక్కల పిల్లలుంటే పిల్లలు కూడా పిలిచి ఈ విధంగా నైవేద్యం అనేది పంచిపెట్టామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరైతే ఏ విధంగా చేస్తారు? మేమైతే ఇలా చేస్తాం అన్నమాట. మీరు ఏ విధంగా చేస్తారు అనేది కామెంట్ చేయండి. ఓకేనా? తిన్నే మాకు